ఇది దుంప పసుపు, ఇది నార్మల్ పైది, ఇది జల. హాయ్ అండి, నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్. ఈరోజైతే మనం చింతపండు కోసం అలాగే లక్ష్మణ ఫలం కోసం తెచ్చాం. చింతపండు అయితే ఈ సంవత్సరం బాగా కాపు తక్కువ అండి, అయితే కాపు కూడా ఎక్కడ కనపడలేదు. అలాగే లక్ష్మణ ఫలం కూడా మనకి ఒకటే దొరికింది. చూడండి, ఈ చింతపండు కోసం ఈ లక్ష్మణ ఫలం కోసం మనమైతే చాలా ఘాటీ ఎక్కాల్సి ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది కదా, చాలా డేంజర్ ఇది ఘాటీ. అలాగే ఇక్కడ మనం ఈ రోడ్లో ఒక బండే వస్తుంది, ఇంకో బండి పడడం చాలా కష్టం, అందుకు హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకైతే అంటే ఇప్పుడు ఓన్లీ రోడ్డు ఒకటే చూపిస్తుంది అనుకుంటారు, కానీ ఇది ఘాటీ అండి. ఈ ఘాటీ అనేది మీకు అర్థమవుతుందని చెప్పి వీడియో తీయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి పసుపు కొమ్ములు కూడా స్టార్ట్ అయినాయండి. నెక్స్ట్ మనకి మిరియాలు కూడా స్టార్ట్ అవుతాయి, అలాగే సీకాకాయ కుంకుడికాయ కూడా స్టార్ట్ అవుతాయి. ఒకటి మీకు ఎవరికైనా ఏదైనా ఆర్డర్ కావాలంటే నాకు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేదంటే ఇన్బాక్స్లో మీ నెంబర్ కామెంట్ చేయండి, నేను మీకు కాల్ చేస్తాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అటుకేకి ఎవరిదమ్మా? ఎంత? అది దుంపలు మీయేనా? ఏం దుంపలు ఇవి? సీమ దుంపలేనా? కూరకేనా? ఎంత బుట్ట? 300. ఎందుకంత ఫైనల్? 250. 200 ఇస్తాను.
ఎంత ఎలా అటుకెళ్ళా 150. 150. 70 రూపాయలు తీసుకో. 100 రూపాయలకి గిట్టుబడి ఎలాగమ్ముతారు అర్థం అవుతుంది. కాయలు కూడా బ్లాక్ ఉన్నాయి కదా, కాయలు కూడా బ్లాక్ ఉన్నాయి కదా. సరే అయితే 100కి ఇచ్చాము. 100 తెలిసి ఇంకెందుకు చూద్దాను. 200 అడిగింది, 200 అడిగినా 170 ఇస్తాను. 200 అడిగేస్తుంది. దుంపలు ఎవరి మొత్తం కుమార్తెమా? 200 చెప్పావా? 200 అన్నీ అడిగింది. అమ్మా చూడవసలే నిన్న మాడుగులు పెట్టుకో ఇచ్చారు. అది కట్టారా? పందెం కట్టారా? లేదు 6-5కి ఇచ్చారు. ఇచ్చేసావా? మరి ఎందుకో మరి డబ్బులు వచ్చింది కొట్టి మేపు తగ్గించినట్లే నేను 4000 చెప్తున్నారు. 4000 అడిగారట. మరి ఇంకేం అడుగుతా? దీనికి 4 అడిగారు. మా దగ్గర పుంజి చాలా పెద్దగా ఇక్కడ పందెలు కట్టేయడం అని అడిగారు. ఏంటి సంగతే? ఏ ఆకులి ఈ ఆకులు ఇయ్యనా? ఎంత మాట ఆకులు ఎంత? ఎండిపోయిన ఆకులు మరి ఎండిపోయిన ఆకులు ఏ లేదు.